కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలులో ఫెయిల్ అయిందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు భట్టి కౌంటర్ ఇచ్చారు. బీసీ కులగణన సర్వే చేయించడం తమ ప్రభుత్వ వైఫల్యమా, భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఏడాదికి 12,000 ఇవ్వడం అన్యాయమా అని నిలదీశారు. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచినీళ్లలో ఫెయిల్, పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో సాగు నీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా? ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. ఏందయ్యా వైఫల్యం? బసవేశ్వరుడు స్ఫూర్తితో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా స్కీములు తీసుకొని రావటం వైఫల్యమా? లేకపోతే జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి మేలు జరగాలని క్యాష్ సెన్సస్ చేపించడం అన్యాయమా? లేని నిరుపేద కుటుంబాలకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని ఆలోచన చేసి అమలు చేయటం అన్యాయమా?